యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు తన స్వరమును వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించునని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్లు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేళ్లు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టునని వాక్యం సెలవిస్తుంది. నిన్ను నన్ను తన స్వరూపముది చేసుకున్న ఆ తండ్రియే నీ కొరకు ప్రాణం అర్పించడానికి ఆయన దిగి వచ్చిన మహాత్ముడు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు ఆయన. మనము ఆయన మేపు గొర్రెలము. ఎప్పుడు కానీ ఆయన స్వరాన్ని మనం వినగలిగే ఆ గొప్ప ధన్యతను పొందుకొని జీవించాలి. మరియు ఆయన తన సొంత గొర్రెలన్నింటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించునని వాక్యం సెలవిస్తుంది కదా. మనం దేవుని స్వరాన్ని విని మనం వెంబడిస్తేనే ఈ లోక అపవాది చేతి నుంచి మనం తప్పింపబడతాము. తోడేళ్లాంటి మనుషుల నుంచి మనము తప్పింపబడి దేవుని చెంత సురక్షితంగా మనం జీవించేదము. ఆయన రాకడలో మేకలను గొర్రెలను వేరు చేస్తాడు. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసుండై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి పాసున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచిన తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి అని పిలుస్తాడు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ఆయన ఆశతో నిన్ను నన్ను పిలుస్తాడు. అలా పిలవాలి అని నీవు ఇప్పుడే నేను సిద్ధపాటు కలిగిన జీవితాన్ని జీవించు. అలా కాకుండా ఎడమ వైపు ఉండి వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి పోవుడి అని ఆ మాటకు పాత్రుడుగా నీవు ఉండకు. ఒకవేళ ఇంతవరకు దేవుని స్వరాన్ని వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్న వ్యక్తివైతే ఈ సందేశాన్ని విన్న తర్వాత అయినా నిన్ను నీవు సరిదిద్దుకొని ఆయన బిడలగా ఆయన గొర్రెగా ఆయన చెంత ఒదిగిపో. సురక్షితంగా జీవించేదవి లోకములోను ఆ పరలోకములోనూ ఆయన కుడిపాసున్న నీవు ఉండెదవు. ఇప్పటికీ నువ్వు పాపములు జీవిస్తున్నట్లయితే విడిచిపెట్టు. దేవుని చిత్తానుసారంగా జీవించు. దేవుని వెంబడించే గొర్రెగా ఆయన మాట విను గొర్రెగా ఆయనకు లోబడు గొర్రెగా నీవు జీవించు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినునని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు దేవుని బిడ్డవైతే నీవు ఆయన మాటకు లోబడుతావు. దేవుని వెంబడిస్తూ ఆయన ఇష్టానుసారంగా జీవిస్తావు. అలా కాకుండా నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే, నీ శరీరము చెప్పినట్లు నీవు బ్రతుకుతున్నట్లయితే నీవు దేవునికి దూరం అవుతావన్నది గుర్తించుకో. నరకానికి చేరువవుతావు. తప్పకుండా ఆ నిత్య నరకంలో నీవు చేర్చబడతావు. గొర్రెలు తన స్వరము వినును. మనము ఆయన మేపు గొర్రెలము. మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టిన గొప్ప త్యాగమైన ప్రేమమూర్తి ఆయన చెంత నీవు నేను ఒదిగిపోవడమే. ఆయన మాటకు మనము లోబడి, ఆయన స్వరాన్ని ఆయన గద్దింపుకు మనం లోబడి ఆయన చెంత మనం ఒదిగిపోవడమే ఎంత మాత్రము మంచిది, శ్రేయస్కరము. ఇక నుంచి ఆయన మాటకు నిన్ను నీవు సమర్పించుకో. ఆయన స్వరం వినడానికి అయిన అర్హతను పొందుకో. ఆ పరలోక రాజ్యములో తన బిడగా తన గొర్రెగా ఆ యొక్క కుడిపాసున ఒదిగిపోదు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.